ఏమనుకుంటున్నారో నాకు తెలీదు. ఒక మాట తేడా వచ్చిందంటే దేవుడు ఊరుకోడు మిమ్మల్ని. ఎక్కడో దగ్గర మిమ్మల్ని శిక్షించక మానడు. ఎక్కడో దగ్గర. నాకంటే ఎక్కువ నీ బంధువులా? నాకంటే ఎక్కువగా నీ పనులా? నాకంటే ఎక్కువగా నీ ప్రయాణాలా? నాకంటే ఎక్కువ ఇవన్నీ అడగడా దేవుడు? ఊరు మీద తిరగటమేనా నువ్వు? ఆరాధనకు రావటం ఉండదా? ఊరు మీద తిరగటమే కానీ క్లాసులకు వెళ్ళి వినటం ఉండదా? నేర్చుకోవటం ఉండదా? చంపేస్తాను, చంపి పడేస్తాను అంటాడు దేవుడు. అందుకే ఏమని చెప్పించాడు? బండతో మాట్లాడండి నీళ్ళు వస్తాయంటే కర్రతో కొట్టేస్తాడు. కర్రతో కొట్టేగానే దేవునికి కోపం వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇశ్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరు గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. మోషే అహరోనులతో చెప్పాడు, మీరు పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి వెళ్ళరు. కనాను దేశానికి మీరు వెళ్ళరు. ఒరే నాయన, ఆ మధ్యన